హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాన్న వేతిరి. మొత్తానికైతే ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాము శ్రీవారి మెట్ల దారి. దీనికి యాక్చువల్లీ ఇంకొక పేరు ఉంది, మాధవధార మార్గంగా పిలువబడుతుంది. తిరుమల వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళే అతి పురాణమైన మార్గం ఇది, నడక మార్గం. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు. అండ్ మా చెల్లి వచ్చేసింది, ఇంకా చెల్లి అమ్మ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు. అండ్ కుంకుమ పసుపు పెట్టుకుంటా అండ్ ఇంకా కంటిన్యూషన్ ఇంకా పైదాకా అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ మంగాపురము, తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం అని పిలువబడుతుంది. సో ఇక్కడ నుంచి మనకు కాలినడక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. బొట్టు ఇలా కంటిన్యూషన్ ఇంకా మా చెల్లి ఇక్కడ నుంచి అండ్ పైన వరకు. శ్రీవారి మెట్లు అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే, ఇది సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత కొండపైకి నడిచి వెళ్ళిన మార్గంగా ప్రసిద్ధి. అందుకే దీనిని శ్రీవారి మెట్లు అని పిలుస్తుంటారు. సో భక్తులందరూ కూడా ఈ మెట్ల మార్గంగానే కొండకి వెళ్తూ ఉంటారనమాట. ఈ మార్గం చాలా కాలం పాటు మూసివేయబడిన తర్వాత 2008లో టీటీడీ చేత పునరుద్ధరించబడింది, తిరిగి యాత్రికులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తానికైతే ఇంకా పుట్ట కనిపించింది, ఇంక ఇక్కడ అంతా మొక్కేసుకొని మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చేసాము. మొదటి మండపం అనేసి మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది, చూసుకోండి. అమ్మ నాన్ స్టాప్ అయితే మా చెల్లి కంటిన్యూషన్ పెట్టుకుంటూ వస్తుంది. చాలా మట్టుకైతే అక్కడ చాలామంది మిడిల్లోనే బ్రేక్ అయిపోయినారు. అంటే ఇక్కడ చాలే అన్నట్టుగా వాళ్ళు కొంతమంది ఆగిపోయి ఇంకా కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది అయితే చాలా అనేసి వాళ్ళంతలో వాళ్ళే ఇంకా డ్రాబ్యాక్ అయిపోయినారు. మా చెల్లి అమ్మ మాత్రం ఒక చుక్క వాటర్ కూడా తాగకుండా కంటిన్యూషన్ అలా ఎక్కడం, పసుపు ఇంకా బొట్లు పెట్టుకుంటూ ఎక్కడం. అమ్మ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇలా చేయడం నిజంగా ఒక మంచి ఫీల్ ఉంటుందన్నమాట. చుట్టుపక్కల కూడా అంతా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ మార్గం ద్వారా ఏమైనా కనిపిస్తే ఏమన్నా భయమే కొంచెం ఎక్కువగా ఉండే. అండ్ మొత్తానికైతే ఏవి కూడా అయితే బయట కనిపించలేవు, అంతా నార్మల్గానే ఉంది. అండ్ ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల కూడా ఏవి కూడా బయటకైతే కనిపించలేవు. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడంతా కూడా చాలామంది, ఇంకా మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం, చాలామంది కూడా ఫుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ మధ్యలో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ప్లేస్లో వాటర్ అయితే ప్రాబ్లం ఎక్కడ లేదు తాగే వాళ్ళకి. చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది ఈ వైబ్. శ్రీవారి మెట్ల మార్గంలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక అనుభూతి ఎక్కువగా ఉంటుంది. చాలా అంటే చాలా మంచి ఫీల్ అయితే నాకు అనిపించింది. అండ్ వీఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ, నిజానికి చెప్పాలంటే. మొత్తానికైతే ఎక్కేసాము. అండ్ ఇంకా మొత్తం కూడా ఇంకా చుట్టుపక్కల మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది కదా లొకేషన్. మొత్తానికైతే అమ్మ ఇంకా చెల్లి ఒక ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడికి రావాలి అనిపించే అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ నియర్ బై మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, ఎక్కడ అంటే అక్కడ కొలాయిస్ అంటే వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, అసలు వాటర్ ప్రాబ్లమే లేదు. అండ్ స్టెప్స్లో కూడా చూసారా, ఇక్కడంతా కూడా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. అండ్ మొత్తం కూడా ఏడుకొండలు అనమాట. ఎంత బాగుందో వ్యూ కూడా చూసుకోవచ్చు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇది వచ్చేసి ఒక పార్క్ అండి, మొత్తం పైకి వచ్చినాక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.